పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించినటువంటి తేజస్వి సూర్యని బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేదా ఆయన సభ్యత్వాన్ని, పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇంత దానికే ఇంత పెద్ద మాట అడుగుతారా మేడం? ఎస్, బరాబర్ 4 కోట్ల మంది ఆత్మగౌరవం దెబ్బతినింది. ఎంతో మంది పోరాటం చేసినారు. 1250 మంది చనిపోతే తెలంగాణ వచ్చింది. ఉత్త పుణ్యానికి గాలి లేదా మలిదశ తొలి దశ 56 సంవత్సరాలు ఉద్యమం చేస్తే వచ్చినటువంటి తెలంగాణ. ఎంతో మంది ప్రాణాలను కోల్పోయినరు, ఎంతో మంది ఉద్యోగాలకు రాజీనామా చేశారు, ఎంతో మంది బలిదానం అయ్యిండ్రు. పోరాడితే వచ్చినటువంటి ఈ తెలంగాణని ఆర్టికల్ 3 అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నటువంటిదే తెలంగాణ విభజన చట్టాన్ని తీసుకొని వచ్చి ఈరోజు దాన్ని అవలంబించి చట్టం పరిధిలోనే తెలంగాణ ఇస్తే దాన్ని అవమానపరిచినటువంటి తేజస్వి సూర్యకి నేను అడుగుతున్నా, ఈరోజు కేవలం తెలంగాణని కాదు అవమానించింది, రాజ్యాంగాన్ని అవమానించినావు, అంబేద్కర్ని అవమానించినావు. అంతేకాకుండా తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి వాళ్ళ కుటుంబాలే కాకుండా తెలంగాణ 4 కోట్ల మందిని అవమానించావు నువ్వు. కేవలం ఏదో చిన్న మాట అని వదిలించుకున్నట్టుగా. బీజేపీకి ఎప్పుడు కూడా తెలంగాణ అంటే అక్కసు, తెలంగాణ విభజన అక్కసు. తెలంగాణ కోసం ఆ రోజు సుష్మా స్వరాజ్ కూడా గళమిప్పి మాట్లాడితే తనని చిన్నమ్మగా పోల్చి తెలంగాణ ప్రజలు ఆమెను గౌరవించుకున్నారు. మరి ఈరోజు తెలంగాణ బిల్లు పాస్ అవటంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని తప్పుపడుతున్నారా, లేదా ప్రతిసారి పాకిస్తాన్ అని పనికి మాలిన ఒక దేశంతో మనల్ని పోల్చుకొని అవమానిస్తున్నారా అనేది నేను ఒకటి బీజేపీ వాళ్ళని అడుగుతున్నా. పాకిస్తాన్ అనే మాట దేనికోసం వచ్చింది? బ్రిటిష్ వాడు విభజించినట్టు తెలంగాణ విభజించినట్టు ఏ దానికోసమో 4 గోడల మధ్య బిల్లు పాస్ చేసేటప్పుడు కనీస అవగాహన లేనోళ్ళకి అవగాహన కల్పించాలి అని నేను తెలియజేస్తున్నా. ఏ బిల్లు పాస్ అయినా లైట్లు ఆఫ్ చేస్తారు, అది గుర్తుంచుకోవాలి. డోర్లు వేస్తారు, అది గుర్తుంచుకోవాలి. దీన్ని పక్కకు పెట్టేసి ఆ రోజు కూడా తిరుపతిలో జరిగినటువంటి సమావేశం ఒక్క ఓటు 2 రాష్ట్రాలని ఎన్ని ఏళ్ళైనా మీరు ఇవ్వలేదు. ఒకవేళ కూడా తెలంగాణ కాదు చిందా ఇంకేది ఇక్కడ ముచ్చట కాదు. ఈరోజు తెలంగాణ విభజన తర్వాత మీరు పాకిస్తాన్ తో ఒకసారి పోల్చి, ఓసారి తల్లిని చంపి బిడ్డను బతికించారని ఒకసారి పోల్చి, డైరెక్ట్ గా ప్రధానమంత్రి గారే పార్లమెంట్ లో మాట్లాడతారు, గుల్బర్గా సభలో మాట్లాడతారు. ఈ విధంగా ప్రతిసారి తెలంగాణను అవమానిస్తూ తెలంగాణలో ఉండడానికి మీకు నైతిక హక్కు లేదు బీజేపీ పార్టీకి అంటున్నా. 8 మంది ఎంపీలు ఉన్నారు. తేజస్వి మాట్లాడిన దానికి వారి అధ్యక్షుడు ఇందాక మాట్లాడినటువంటి మాటల్లో రైట్. సుజాత గారు వాయిస్ కట్ అయిపోయింది. నేనేమంటున్నా అంటే, సరే మీరు పనికిరాని పాకిస్తాన్ అన్నారు, బాగుంది. కానీ మీ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు తెలుసా? మన పాకిస్తాన్ అన్నాడు. మరి దానికి సమాధానం అదొకటి. తర్వాత సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు నేను రేవంత్ దీన్ అని అన్నాడు. అది తెలంగాణ ప్రజలు అవమానించినట్టు కదా మేడం. నా ఉద్దేశంలో ఈవెన్ మనం హిందువులని కూడా నేను అనట్లే, హిందువులను రేవంత్ రెడ్డి అవమానించుడని అనట్లేదు. తెలంగాణనే అవమానించిన ఆయన. తెలంగాణలో అందరూ ఉంటారు. మరి దానికి మీరు సమాధానం చెప్పాలి కదా. ఎట్లాగూ మీరు కాంగ్రెస్ పార్టీ కాబట్టి డెఫినెట్గా మీరు మాట్లాడాలి. పాపం మీకు అన్న కూడా ఏదో మాట్లాడుతున్నాడు, రామ్మోహన్ గారు ఏదో మాట్లాడుతున్నారు. చెప్పండి, అలా మాట్లాడాను. అదే అన్న వారు ఆవేశంగా అంటున్నారు అనండి. ఇంకా అదే చెప్తున్నా అన్న నేను. వాళ్ళు ఆయన పోతాడు ఇప్పటికి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కరెంటు బిల్లులు వసూలు చేయమని మాకు అరే మనం ట్యాక్స్ డబ్బులు మనం కడతాం. తెలంగాణ ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బుల్ని ఈ మరో పాకిస్తాన్ అయిన పాత బస్తీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు జీవితాలని. మరి అది సుజాత గారికి అది గుర్తుపట్టట్లేదు. ఎంతసేపు ముఖ్యమంత్రి గారికి పొగడమేనా? ఇప్పటికి ఇంకా అది అన్న సబ్జెక్టు కరెక్షన్, హాజ్ యాత్రకి ఇంకా డబ్బులు ఇస్తున్నారు అన్న తెలంగాణ ప్రభుత్వం. మరి చెప్పండి, మరి మీరు చెప్పండి. ఎవరి డబ్బులు అవన్నీ? మనం కట్టే ట్యాక్స్ డబ్బులు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? నేను ఇదే డిబేట్లో ఒకరోజు అన్న సమ్మక్క సారక్కకు పోతుంటే నేను పోయిన బస్సులో 450 రూపాయలు ఒక టికెట్ పెట్టిపోయినా, అది జనరల్ అయితే 150 రూపాయలు. దానికి నువ్వు చిన్న తగ్గి 2 లక్షలు 3 లక్షలు పెట్టే దానికి తగ్గిస్తుంది. ఒకటైతే చెప్పండి, సూర్య గారు ఏదైతే తేజస్వి సూర్య గారు దాన్ని మీరు ఏమంటారు? అంటే సుజాత గారు వెళ్ళిపోయారు కాబట్టి నేను ఇక వారికి అడిగిన. సో ఏది ఏమైనా నా ఉద్దేశమే కాదు, బీజేపీ అని కాస్త పక్కన పెడతాం మనం. బీజేపీ సూర్య గారు అన్న దాంట్లో మాత్రం అదైతే అతను అడ్వకేటు, బాగా ఆలోచించిన ఆయన కూడా
అందులో అయితే ఏం తప్పులేదు. అంత దుర్మార్గం అన్నాడు. ఆయన కాన్సెప్ట్ వేరు. నాకు తెలిసినట్టు ఆయన కాన్సెప్ట్ ఏంటంటే బ్రిటిష్ వాడు ఎంత దుర్మార్గంగా ఆ చట్టాన్ని పాస్ చేసిండో కాంగ్రెస్ కూడా అంత దుర్మార్గంగా ఈ తెలంగాణని విడగొట్టింది అన్నాడు. అది 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 100% అందులో ఏం తప్పులేదు. కాకపోతే ఆయన మీద వీళ్ళు ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా ఒకప్పుడు అన్నారు 15 लाख रुपए మై ఉదర్ సే లాయే తో ఆప్కో అకౌంట్ మే ఆయేగా అని అన్నాడు ఆయన. అట్లా దాన్ని వీళ్ళు కట్టుకొని 15 లక్షలు నాకు ఇస్తాడని చెప్పేసి ఇప్పటికి ఇంకా మొత్తుకుంటున్నారు. అది దిమాగ్ యూజ్ చేయండి మీరు, జర కాంగ్రెస్ వాళ్ళారా దిమాగ్ యూజ్ చేయండి, బురద చల్లడం కాదు. ప్రధానమంత్రి అప్పుడు అన్నది ఏంది 15 లక్షలు నీ అకౌంట్లో వేస్తానలే, అట్లా వేయచ్చు అని అన్నాడు. గది కూడా లేకపోతే ఇట్లా ఇది కూడా గంతే. మీరు కొంచెం ఆలోచించండి. రైట్, రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. ఏం లేదు సార్, ఇప్పుడు ఏమంటే అంటే రాజమౌళి గారు అనే అంశాలన్నీ కూడా మేము వేరే చర్చ పెట్టండి, చేద్దాం. టీపీఎస్ గురించి, విచారణ పిల్లల గురించి, హాది యాత్ర గురించి, కాశీ యాత్ర గురించి పెడదాం. లేదంటే సబ్జెక్ట్ మాట్లాడుతున్నా ఉంటాడు. ఈ సబ్జెక్ట్ లో నేను ఇంకొక మాట చెప్తాను. నిన్ననే పార్లమెంట్ సాక్షిగా మా ముస్లిం మహిళలకు కూడా రిజర్వేషన్ కావాలి. మతపరంగా రిజర్వేషన్ లేవు కదా, గదాకి ఎక్కడ రామ్మోహన్ గారు పెట్టుకున్నారు. ఒక మాట చెప్పండి. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ అసందర్భంగా ముస్లిం మహిళలకు రిజర్వేషన్ కావాలంటాడు. ఈ కోటాల సబ్ కోటా కావాలంటారు. బీసీలు కూడా ఈ సబ్ కోటా కావాలంటున్నారు. అయ్యా బీసీలకు 5వ తరమే లేదు. అక్కడ పార్లమెంట్ లో బీసీలకు ఉంటాయి కదా చట్టసభలో, ఎస్సీ ఎస్టీకి ఉన్నట్టు బీసీలకు కూడా చట్టసభలో. రామ్మోహన్ గారు చిన్న ఇంటరప్షన్. రామ్మోహన్ గారు ఆవిడ జూమ్ లో ఆవిడకి లింక్ కట్ అయినట్టుంది అక్కడ, మీతో మాట్లాడతాం మళ్ళీ నేను. ఎస్ సుజాత గారు కంటిన్యూ చేయండి. ఎస్ ఇందాక సోదరుడు మాట్లాడుతుంటే నేను విన్నాను. మళ్ళీ తీసుకుందాం ఆవిడ ప్లీజ్. రామ్మోహన్ గారు ప్లీజ్. ఏమంటున్నా అంటే సందర్భంగా చాలా విషయాలు మాట్లాడుతుంది. అసలు ఎట్లా మాట్లాడండి దాన్ని ఏమంటున్నాడు. ఈయన కూడా దయచేసి పెద్ద మనిషి చేసుకుని బీజేపీ వాడు కూడా నేను మొదట అన్న పొన్నం ప్రభాకర్ అన్న మాటల్లో ఆ విధవా బిరవాడు చాలా తప్పు అంటున్నాడు. కానీ ఆయన ఒక్కవేళ బీజేపీ ఎంపీలు వేసుకుంటుండు 8 మంది ఎంపీలు వాళ్ళు కూడా ఉన్నారు కదా అని నేను అంటున్నాను. టీఆర్ఎస్ మర్చిపోతాను, టీఆర్ఎస్ ఇప్పుడు పార్లమెంట్ లేదు తర్వాత సంగతి. కానీ ఏమంటున్నా అంటే కాంగ్రెస్ ఎంపీలు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు సుజాత గారు లేకుంటే మన పొన్నం ప్రభాకర్ గారు, మధు యాదవ్ గారు, లేకపోతే మాట్లాడినారు పార్లమెంట్ లో. ఇందాక మా ఎంపీ మాట్లాడినారు పార్లమెంట్ లో, క్షమాపణ చెప్పాలని అడిగారు. ఇవాళ గట్టిగా దాని మీదనే పోటీ పడాలంటున్నాను. మీరు ఎందుకు పడతలేరు అంటున్నా. పార్లమెంట్ సాక్షిగా ఈసారి నిన్న ఎందుకు అన్నామని పడాలంటున్నా. నేను మీ పక్షాన్ని మాట్లాడుతున్నా. ఆ ఓలే మాట్లాడిన అన్నని చెప్తున్నా. ఇందాక ఇచ్చిన అవకాశం మొత్తం దాని గురించే మాట్లాడిరన్నా, మీరు వీడియోలు చూడలేదేమో. ఒక్క ఎంపీ మాట్లాడిండు, ఒక్క ఎంపీ కాదు అందరు ఎంపీ. వాళ్ళు ఇవ్వాలి కదా అవకాశము, వాళ్ళు ఇవ్వాలి కదా. 16 మంది మంచిదమ్మా, నష్టం. 16 మంది కూడా దీనికి బయట మాట్లాడండి, ఆ లోపల కాదు బయట మాట్లాడండి. 16 అంటే బీజేపీ ఎంపీలతో సహా మాట్లాడాలంట. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు అవమానిస్తున్నారు కదన్నా. ఇంకో మాట చెప్తాను సుజాత గారు, పొట్టి శ్రీరాములు లేరు నేను మాట్లాడినప్పుడు. పొట్టి శ్రీరాములు కూడా అవమానించింది వీళ్ళే, దుర్మార్గంగా ఆయన చంపింది కాంగ్రెస్ పార్టీ, మన నెహ్రూ మాట్లాడితే అంటున్నాడు. కానీ ఇప్పుడు ఏంటంటే నిన్నగాక మొన్న పొట్టి శ్రీరాములు మన విశ్వవిద్యాలయం పేరు మార్చింది కదమ్మా, ఒక్క లొల్లి పెట్టిందా ఎవరన్నా? నేనేమంటున్నాను, కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ మార్చమనండి, అప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఏమంటారు. అందుకని ఇవన్నీ మాట్లాడుకుంటే ఒకటి గురువింద గింజ తన నలిపారు కదా అన్నట్టు మీద పడితే నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇవాళ తేజస్వి సూర్య బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. తెలంగాణ కాదు, ఆంధ్ర తెలంగాణ తెలుగు ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. ఆ మాట అనేది లేకుండా అంటే ఏ కాంటెస్ట్ లో తప్పే. నిజంగానే కాంగ్రెస్ పార్టీ తిట్టదాల్సిన మస్తు కొని తిట్టాడు, ఎవడో అంటున్నాడు మేము చేసే పనులన్నీ కూడా. అందుకని ఇక్కడ దీని కాంటెస్ట్ లో పాకిస్తాన్ ఇండియా మధ్య పోల్చడం కరెక్ట్ కాదు. అది ఎప్పుడో 80 ఏళ్ల కింద జరిగిన దాన్ని పట్టుకొచ్చి, నిన్నగా 12 ఏళ్ల కింద జరిగిన దాన్ని పట్టుకొచ్చి దానికి ఓడగుండకు మోకాటికి బొడి పెట్టి తప్పు. స్పష్టంగా బీజేపీ ఎంపీ క్షమాపణ చెప్పాలంట. రెండో మాట ఏంటంటే మీరు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఎంపీలు కనీసం తెలంగాణ ఎంపీలన్నా కనీసం దీన్ని నిరసన వ్యక్తం చేయాలి, కరెక్ట్. మిగతా అంశాలంటారా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారి ప్రతిపాదన ఎక్కడ చెల్లదు కూడా. అంబేద్కర్ గారు ఒక్క ఓటు ఒక విలువ అన్నాడు, మనిషికి ఒక ఓటు విలువ అన్నాడు. దాని ప్రకారం అవుతుంది. ఒకవేళ నిజంగానే